డెమోక్రటిక్ ఫోరం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి సహజ వాయువు ఏదైతే ఉందో, సహజ నిధి నిక్షేపాలు అంటే ఆయిల్ అండ్ గ్యాస్, చుమురు మరియు గ్యాస్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో ఆ నిక్షేపాల నుంచి వచ్చేటటువంటి నిధులు ముందుగా మన ఆంధ్ర రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత వాటిని కేంద్ర ప్రభుత్వానికి అనేది ప్రస్తుతం గుజరాత్కి పైపుల్లో తరలిస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు తీరిన తర్వాత అటు పంపించాలి అనేది 12వ ఆర్థిక సంఘం చేసినటువంటి మొట్టమొదటి సిఫార్సు. ఇవాళ దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 4.5 కోట్ల నుంచి 5 కోట్ల మంది వరకు కూడా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు నికర అప్పు ఉంది. మరి అంత అప్పు ఇవాళ తీరాలి అంటే మనకి కేవలం ఈ కేజీ బేసిన్ ద్వారా వచ్చేటువంటి నిధుల ద్వారా మాత్రమే మనకి న్యాయం జరిగేటువంటి అవకాశం. మరి అటువంటి అవకాశం కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తూ పలు పోరాట సంఘాలు ముందుకొస్తే ఇవాళ మన జయాంధ్ర డెమోక్రటిక్ ఫోరం వారు ఈ సదస్సుని నిర్వహించడం జరుగుతుంది. మరి ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ రామకృష్ణ గారు సిపిఐ తరఫున వారి మద్దతు ప్రకటించడం, అట్లాగే ఆయన ఈ పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగస్వాములు అవుతామని చెప్పేసి మాకు సంఘీభావం తెలపడం కూడా జరిగింది. మరి ఇక్కడ చేసినటువంటి మరింత మా జేడీఎఫ్ సభ్యులు, అలాగే కార్యదర్శి శ్రీ మేడా శ్రీనివాస్ గారు, అవధానుల హరి గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి బేతి రామ్మోహన్ గారు, అన్నం కార్యదర్శి అయినటువంటి లోక్సత్తా నాయకులైనటువంటి శ్రీ టాటా శ్రీనివాస్ గారు, అలాగే విజయవాడ ఈస్ట్కి గతంలో మాజీ శాసనసభ్యులుగా పోటీ చేసినటువంటి శ్రీ కోనేరు బసవ ఉపన్నేశ్వరరావు గారు, అలాగే లోక్సత్తా పార్టీ గుంటూరు నుంచి వచ్చేటువంటి సదాశివరావు గారు, ఉద్యమ నాయకులైనటువంటి మహాదేవ్ గారు, అలాగే కళపూరు సురేందర్ రెడ్డి గారు, బాపట్ల నుంచి కూడా వచ్చినటువంటి ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారు, అలాగే ఉమ్మడి రామకృష్ణ గారు, మరి గోవింద్ ధన్సేర్ గారు, ఇలాంటి ప్రముఖులందరూ కూడా ఏంటంటే వ్యక్తులుగా కాదు సంస్థలకి ప్రతినిధులుగా ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రజా సంస్థలన్నీ కూడా వారి గళం విప్పి కేవలం కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్లు చేయడమే కాకుండా మా కార్యాచరణ ఏంటనేది మేము మరింత ఉధృతంగా తీసుకెళ్ళబోతున్నాం. మా సంఘంలో ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ రాష్ట్ర స్థాయిలోనూ అలాగే కేంద్ర స్థాయిలో కూడా కేసులు వేయటం, ఇప్పుడు ఎలా అయితే రామ మందిరానికి పరిష్కారం ఒక సామాన్యుడి కేసు వేసి సాధించాడో అలాగే కేజీ బేస్కి కూడా న్యాయ పరిష్కారం ద్వారానే మనకి జస్టిస్ జరుగుతుందని చెప్పేసి కోరుతూ మా జేడీఎఫ్ తరఫున ఇప్పుడున్నటువంటి ప్రధాన రాజకీయ పక్షాలన్నింటికీ మేము ఇచ్చేటువంటి మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే ఈ కేజీ బేసిన్ సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి ఎజెండాలో ఈ అంశాన్ని చేర్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే రామకృష్ణ గారిని కూడా మాట్లాడవలసిందిగా ఇప్పుడు మా హరి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జయాంధ్ర డెమోక్రటిక్ ఫోరం ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ గారు, ఆయన అడ్వకేట్. మరి కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్ మీద మనం విభజన చట్టంలో పెట్టిన అంశం మీద ఆ రోజు రాజమండ్రిలో రామకృష్ణ గారు అందరూ వచ్చారు. మరి విస్తృత సమావేశం కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్ మీద పెట్టాము వస్తుంది కాబట్టి మళ్ళీ రాజమండ్రిలో గోదావరి జిల్లాలో ఇది ఎక్కువ రావాలి మరి. కాబట్టి మేడా శ్రీనివాస్ గారు ఎటువంటి ఉద్యమ డైరెక్షన్ ఇస్తారో ఆయన మాట్లాడవలసింది. మైక్ తీసేయండి, మైక్ ఆఫ్ చేసేయండి సార్. మైక్ వద్దండి, మైక్ పెట్టేసేయండి పక్క. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్నటువంటి అన్యాయం మీద అన్ని ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు అన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చి జయాంధ్ర డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో ఒక ఉద్యమాన్ని తీసుకువెళ్లాలని ఒక ప్రధాన ఆలోచనతో ఈ జయాంధ్ర డెమోక్రటిక్ ఫోరంని ఆవిర్భవించడం జరిగింది. ప్రధానంగా మేము జయాంధ్ర డెమోక్రటిక్ ఫోరం ఆవిర్భావం నుంచి కూడా మమ్మల్ని వెన్నుతట్టి చేస్తున్నటువంటి రామకృష్ణ గారికి, సిపిఐ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా జయాంధ్ర డెమోక్రటిక్ ఫోరం నుంచి. కారణం ఏంటంటే మేము మా సంస్థ నుంచి అనేక ప్రజా పోరాటాలు, అనేక ఉద్యమ చైతన్య వేదికలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ప్రతి కార్యక్రమానికి కూడా నేనున్నానని ఆయన
మద్దతు వరకు మమ్మల్ని ముందుకు నడిపించినందుకు మేము ఖచ్చితంగా వారికి ఎంతో రుణపడి ఉన్నాం. అలాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అనేక సమస్యల్లో పుట్టుబెట్టాడు, ఆర్థిక ఇబ్బందులతో పుట్టుబెట్టాడు. కేంద్రం మోసం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి పాలకపక్షాల నుంచి ఎవరు కూడా మా రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటిది ఏంటి, ఇక్కడికి ఇస్తానన్నటువంటి విభజన చట్టం ప్రకారం అమలు చేయాల్సినటువంటివి ఏంటి, అలాగే 12th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసినటువంటి 50% ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయడం లేదా అని అడిగేటటువంటి నాయకులు కేంద్ర ప్రభుత్వంలో ఎవరు లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. దీన్ని ఖచ్చితంగా మనం సాధించుకోవాలి అంటే ఉద్యమ రాజకీయ పార్టీలు అలాగే ఉద్యమ సంస్థలు అన్నీ ఒక త్రాటి మీదకి వచ్చి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి కేజీబీఎస్ని బేస్ చేసుకొని ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని తీసుకువెళ్ళడం ఖాయమని ఈ సందర్భంగా పాలకపక్షాన్ని మా జేడీఎఫ్ హెచ్చరిస్తుంది. అలాగే త్వరలో రాజమండ్రి ప్రధాన కేంద్ర స్థానంగా ఈ కేజీ బేసిన్కి ఉంది కాబట్టి అక్కడి నుంచి ఒక కార్యాచరణని సిద్ధం చేస్తాం. అలాగే అక్కడ ఒక సమావేశాన్ని నిర్వహించడానికి కూడా మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. త్వరలో ఆ విషయాన్ని మేము తెలియజేస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక ఉద్యమ వేదికల మీద వాళ్ళ యొక్క అనుభవాలు ఉన్నాయి. ఖచ్చితంగా మీ అందరూ కూడా మనమందరం కూడా ఒక త్రాటిగా మన ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్ర సేవ్ ఆంధ్ర అనే నినాదంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా ఈ పాలకపక్షాలు ఈ ఆంధ్రప్రదేశ్కి మేలు చేసేటువంటి పరిస్థితులు లేవు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. అందుకని ఉద్యమ పార్టీలే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి శరణ్యం అని చెప్పి మేము నమ్ముతున్నాం. ఆ ఉద్యమ పొందాలో మేమంతా కలిసి ప్రయాణం చేస్తున్నాం. దానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ప్రధానంగా ఈ సమావేశానికి వచ్చి మద్దతు ప్రకటించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మిత్రులందరికీ నమస్కారాలు. మైక్ ఆఫ్ చేయండి. ఈరోజు జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో ఒక ప్రధానమైన సమస్య పైన ఇక్కడ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించినందుకు వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే గతంలో ఈ కేజీ బేసిన్ దానిపైన ఈ గ్యాస్ నిక్షేపాలపైన దీనికి సంబంధించి పాలక పార్టీలు కూడా చర్చించారు. ఒక సందర్భంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిపైన చర్చలు లేవనెత్తాయి. మీడియా మిత్రులు కూడా దీనిపైన అనేక వ్యాసాలు కూడా అప్పట్లో రాసినారు. కానీ మరి ఈ అంశం ఇటీవల కాలంలో పెద్దగా చర్చకు నోచుకోవడం లేదు. కాబట్టి ఇవాళ జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో సరైన తరుణంలో, ఎందుకంటే ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ఎన్నికలు వస్తున్న తరుణంలో అటు రాజకీయ పార్టీల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తేవడానికి ఈ అంశాన్ని మీరు చర్చలు ఏమైనారు. ఏదైతే ఇవాళ 12th ఫైనాన్స్ కమిషన్ వారు రికమెండ్ చేశారని చెప్తా ఉన్నారో నిజంగా దాని ప్రకారం అయితే మరి ఖచ్చితంగా మన రాష్ట్రము లబ్ధి పొందే అవకాశం. కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్రానికి ఆదాయ వనరులు సమకూరుతాయంటే సహజంగానే మనమందరం కూడా దానికి మద్దతు పలకాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్కడ ఏ రాష్ట్రం దగ్గరైతే ఇది లభ్యమవుతూ ఉందో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి, 50% వరకు వారే వాడుకోవడానికి అవకాశం కల్పించాలనేది కూడా సహజంగా ప్రజల్లో కూడా ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా రిలయన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీలకు ఈ గ్యాస్ నిక్షేపాలు వారందరూ కూడా ఇచ్చేసి ఈరోజు వారికి పెద్ద ఎత్తున దోచుకోవడానికి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ప్రభుత్వాలు వారికి ఊడిగం చేస్తూ ఉన్నాయి తప్ప ఏమాత్రం కూడా కంట్రోల్ చేసే పరిస్థితులు లేదు. కాబట్టి ఏమంటే ప్రభుత్వంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ఇవాళ భారతదేశంలో జరుగుతున్నది ఏమంటే కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేయడమే వారందరూ కూడా తమ వృత్తిగా భావిస్తూ ఉన్నారు. వాళ్ళతో లాలుచి పడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నా సరే ఏమాత్రం కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా ఇవాళ రాష్ట్రానికి సంబంధించి మిత్రులు అనేక అంశాలు ప్రస్తావించారు. గత 10 ఏళ్ళుగా మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటి నుంచి 10 ఏళ్ల కాలంలో మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమాత్రం కూడా సంతృప్తికరమైన రీతిలో మనకు సహాయం లభ్యం కావడం లేదు. ఏదో చెప్పింది చేయకపోతే మనం కూడా పెద్దగా పట్టించుకోం. కానీ సాక్షాత్తు పార్లమెంట్లో విభజన బిల్లు ఆమోదించిన తరుణంలో
ఏవైతే విభజన బిల్లులో పేర్కొన్నారో అంశాలు ఏవి కూడా సక్రమంగా చేయలేదు. అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేదు, పైగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి పెద్ద ముమ్మరమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా సరే దాన్ని కూడా ఏమాత్రం పట్టించుకునే పరిస్థితులు కనపడడం లేదు. ఇలాంటి తరుణంలో ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన అత్యంత ప్రధానమైన సమస్య ఈ కేజీ బేసిన్కి సంబంధించి గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి అందులో మనకి 4 డిమాండ్స్ మన వాళ్ళు పొందుపరిచారు. ఈ 4 డిమాండ్స్లో ప్రధానంగా మన వాళ్ళు చెప్తున్నది ఏమంటే మన రాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాతనే ఇతర రాష్ట్రాలకు సరిహద్దులు దాటించాలంటా ఉన్నారు. అదేవిధంగా రిలయన్స్ కార్పొరేట్ సంస్థలు దాసోహమై కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సహజ వాయువు ధరను కూడా తగ్గించాలనేది ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా గృహ అవసరాలకు ప్రతి ఇంటికి 100 రూపాయలతో గ్యాస్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఇవాళ పొలిటికల్ పార్టీస్ కూడా ఆలోచించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న జరిగిన వాళ్ళ దీంట్లో మేనిఫెస్టోలో 3 సిలిండర్లు ఏమో ఫ్రీగా ఇస్తారు, ఇప్పుడు 4 అంటారు. ఫ్రీగా ఇచ్చే బదులు దానికి 100 రూపాయలు దానికి పెట్టి నిజంగా ఈ డిమాండ్ను అమలు పరిస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి భారం ఉండదు, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. దీంతో పాటు మన వాళ్ళు కోరుతున్నది ఏదైతే రాయల్టీ ఉందో ఆ రాయల్టీలో 50% రాష్ట్ర ప్రభుత్వానికి రావాలని కోరుతారు. మరి రాయల్టీ రాష్ట్ర ప్రభుత్వం 50% రావడం ద్వారా ఇవాళ అప్పుల్లో కూరుకుపోయి ఇవాళ మునిగిపోతున్న రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వాలు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారో ఆ సంక్షేమ కార్యక్రమాలు కూడా నిధులు లభ్యం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు నేను మిత్రులను కూడా కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కూడా కలవండి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అంశం పైన మాట్లాడాలి. ఇవాళ ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇవాళ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పైన ఈ కేజీ బేసిన్ దానిపైన ప్రతి రాజకీయ పార్టీ కూడా మాట్లాడాలని డిమాండ్ చేస్తాం. దురదృష్టం ఏమంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వారిపైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి వారిని కూడా మీరు కన్సల్ట్ అయ్యి అందరి చేత ఈ అంశాలను ఒప్పింపజేస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మన రాష్ట్రం ఇవాళ అధోగతి పాలవుతూ ఉంది. నేను ఒక్క మాట చెప్పి నేను చివరిలో ముగిస్తా. రాష్ట్రం విడిపోయినప్పుడు 2014 జూన్ 2వ తేదీ నాడు ఆ రోజు స్పష్టంగా చెప్పారు, తెలంగాణ వెనుకబడింది, ఆంధ్రప్రదేశ్ ముందుకు పోయింది. 2014-15లో మన రాష్ట్రానికి వచ్చి ఇన్కమ్ చూస్తే 2 రాష్ట్రాలు పోల్చుకున్నప్పుడు ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి 51,042 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 65,800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. కానీ ఇవాళ 10 ఏళ్ల తర్వాత చూస్తే ముఖ్యంగా 2023-24 లెక్కల ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి 1,59,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఆంధ్ర రాష్ట్రానికి వారి కంటే కూడా తక్కువగా వారికంటే 1,077 కోట్ల రూపాయల ఆదాయం తక్కువగా వచ్చింది. కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోతా ఉందా వెనకపోతా ఉందా విఘ్నులైన మేధావులందరూ కూడా ఆలోచించాలి. నిజంగా ఆ రేషియోలో తీసుకుంటే మన రాష్ట్రానికి 2,20,000 కోట్ల రూపాయల ఆదాయం ఉండాలి. కానీ తెలంగాణ కంటే కూడా మనం 1000 కోట్ల రూపాయలు వెనకబడినామంటే రాష్ట్రం వెనక్కుపోతూ ఉంది. అదేవిధంగా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా, ఇటీవల మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడంలే, పరిశ్రమాధిపతులు ఎవరు ఆసక్తి ఇవ్వడంలే. మన దావోస్లో దానికి సంబంధించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం జరిగితే మన పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయారు. మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేస్తారు, తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ట్రాన్స్ఫర్ చేసుకుంటా అన్నాడు. ఎమ్మెల్యేలు ఎంపీలను క్యాండిడేట్లను ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కాబట్టి ఇవాళ మన రాష్ట్రం అన్ని రకాలుగా అధోగతి పాలవుతూ ఉంది, వెనక్కి పట్టుబడుతూ ఉంది, రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోతూ ఉంది. కాబట్టి ఇవాళ మన జయాంధ్ర డెమోక్రటిక్ ఫోరం తరఫున ఏవైతే డిమాండ్స్ పెట్టారో దాన్ని సంపూర్ణంగా బలపరుస్తూ, కానీ ఇది అన్ని రాజకీయ పార్టీలు కూడా చర్చించే అంశంగా రేపు రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరూ కూడా దీనిపైన దృష్టి సారించే విధంగా అందరినీ కూడా కలవాలని చెప్పి కోరుతున్నాం.